ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. సో ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. ఇది మా పాపకి స్కూల్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ డే అన్నమాట. సో స్కూల్స్ ఉన్నప్పుడు నాకు ఎలా ఉంటుందో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నా డే రొటీన్ అయితే స్టార్ట్ చేసిన. సో నేను లేచేసరికి అయితే 5:30 అయిపోయింది అప్పటికి టైము. అయినా కూడా వెదర్ అయితే అట్లా ఉంది, అప్పుడప్పుడే తెల్లారుతుంది కొంచెం, కానీ బాగా తెల్లారిపోయినట్టే అనిపించింది. సో చల్లగా ఉందన్నమాట, చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు. ఇంకా నేను ఫస్ట్ అయితే బయట వాకిలి అయితే క్లీన్ చేసుకున్న తర్వాత బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ అయితే చేసుకున్నా. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని జుట్టు కొంచెం అట్లా చింపిరి ఉందని చెప్పేసి జుట్టు వేసుకున్నాను అన్నమాట. సో నేను బ్రష్ చేసుకున్న తర్వాతనే స్టవ్ దగ్గరికి పోతాను, నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా సో అలా ఫస్ట్ అయితే అలా జుట్టు అయితే వేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళినా. అప్పటికి ఇంకా మా వాళ్ళు లేవలేదు, మా పిల్లలు ఇద్దరు పడుకొనే ఉన్నారు. చల్లగా ఉంది కదా వెదరు, మంచిగా దుప్పటి కప్పితే హాయిగా నిద్రపోయిర్రు అనమాట. చిన్నప్పుడే బాగుండేవి రోజులు అసలు. వాళ్ళని చూసి ఒక్కొక్కసారి నేను అసలు ఎందుకు పెద్దగా అయినారా బాబు అని అనిపిస్తుంది. కానీ ఇంకా తప్పుద్దా, మనిషి అన్నప్పుడు కష్టాలు తప్పవన్నమాట. కష్టాలంటే కష్టాలు అని కాదు, అందరికి ఉండేవే, నాకేం సపరేట్ కష్టాలు ఉన్నాయైతే నేను అనను. కానీ అట్లా, కానీ ఒక హౌస్ వైఫ్ కష్టాలు మాత్రం ఎవ్వరు గుర్తించరు. అదే కొంచెం బాధ అనిపిస్తుంది. ఏముంది, ఇంట్లో కూర్చొని తింటుంది, మంచిగా వీడియోలు చేస్తుంది, పెడుతుంది అని అనుకుంటారు, కానీ దాని వెనక ఎంత కష్టం ఉన్నదైతే ఎవ్వరూ చూడరు. సో నేనైతే బ్రష్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ అయితే కొన్ని తాగి, నేను టీకి కొన్ని మా పాపకి పాలు కొన్ని అని చెప్పేసి, మా పాపకి బాబుకి పాలు కొన్ని అని చెప్పేసి పోస్తున్నాను అన్నమాట. సో మస్తు డిసప్పాయింట్ అయినా, ఇంకా పాలైతే ఇరిగిపోయినాయి, చాలా డిసప్పాయింట్ అయినా. కడుపులో అలా మార్నింగ్ ఒక టీ పడకపోతే అబ్బా ఎంత విరక్తి అనిపిస్తుందో. ఇంకా పాలైతే ఇరిగిపోయినాయి, మస్తు బాధ అనిపించింది. అబ్బా ఇంత పొద్దున్నే పాలు ఇరిగినాయా, ఇప్పుడు చాయ్ ఎలా అని అనిపించింది. ఇంకేం చేస్తాం, నేను ఆడ పాలు మరుగుతాయి కదా అన్న ధీమాతో ఇంకా ఇడ్లీ పిండి అయితే నిన్న అంటే ముందు రోజు వేసుకున్నాను. సో దాన్ని అయితే కలిపేసుకున్నాను ఇడ్లీ లేద్దామని చెప్పేసి. నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, గిన్నెల వల్ల ప్రాబ్లమా ఏంటి, అన్ని పాలు కదా ఎట్లా ఇరిగితాయి అని చెప్పేసి. అందుకని ఇంకొక దాంట్లో కూడా పోసిన. సో ఎటు తిప్పినా ఇరిగిన పాలు పోసి ఇరుగుతాయి కదా, అట్లుంటుంది అన్నమాట మన పని. ఇంకా సరేలే అని ఇడ్లీలను వేద్దామని చెప్పేసి ఇడ్లీలు అయితే వేస్తున్నాను అనమాట. నేను ఇడ్లీలు వేసేటప్పుడు వాటికి ఆయిల్ స్ప్రెడ్ చేస్తాను. నేను ఇడ్లీలు మామూలుగానే వేసేసుకుంటా. వాళ్ళు ఎప్పుడైనా ఏదన్నా అడిగితే, మా పాప అడిగితే అందులో క్యారెట్ తురుము యాడ్ చేస్తా, కానీ లేకపోతే మామూలుగా వేసేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా వేసుకొని పైన అంటే స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత చట్నీ కోసం అని పల్లీలు కూడా వేపి పక్కకు పెట్టేసుకున్నా. అండ్ ఇంకొక సైడ్ కూడా బియ్యం కడిగి పెట్టుకున్నా. మా పాప అయితే నన్ను లెమన్ రైస్ చేయమని అడిగింది. ఇంకా కర్రీ ఏం చేయకుండా అదైతే చేసేస్తున్నా అనమాట. కొంచెం స్పీడ్గా కూడా అయిపోతుంది అని చెప్పేసి. అంటే స్పీడ్గా అంటే ఫస్ట్ డేనే కదా, ఎందుకు అంత తొందరగా లేపడం అని ఫీల్ అయిపోయి నేను లేట్గా లేపాను అన్నమాట మా పాపని. అందుకని కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి అట్లా ఆలోచించిన అన్నమాట. ఇంకా బియ్యం కూడా కడిగిన తర్వాత సో చాయ్ అయితే తాగలేదుగా, దానికి బదులు కడుపులో ఏమైనా వేడిగా పడకపోతే అసలు మనసున పట్టదు. అందుకని వేడి నీళ్ళు అయితే తాగేసిన, కొన్ని తాగేసి ఆ బియ్యం కూడా స్టవ్ పైన పెట్టేసిన కదా కడిగి. ఇంకా బట్టలు ఉండే నైట్ విండినవి ఆరేయలేదు, నైట్ వర్షం పడడం వల్ల ఆరేయలేదు. అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్నే లేవగానే ఆరేసిన అన్నమాట. అట్లనే మా పాపకి స్నానానికి హీటర్ పెట్టేసిన. మా పాపకి అది కాదు, మా బాబుకి కూడా అయిపోతాయి. ఇంకా ఆమె అయితే లేచి చూస్తూ ఉంది అన్నమాట. ఈలోపు వాళ్ళిద్దరిని ఇంకా ఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నా. బియ్యం గడి పెట్టిన కదా, స్టవ్ అయితే ఆన్ చేసుకున్న అన్నంకి. అండ్ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నా ఇడ్లీలోకి. ఇడ్లీ కూడా అయిపోయినాయి, ఇంకా వాళ్ళిద్దరికి పెడితే తింటారన్నమాట. సో మా బాబుని కూడా పొద్దున్నే రెడీ చేస్తా, ఎందుకంటే అలవాటు అయిపోతుంది, ప్లస్ నాకు కూడా తొందరగా పని అయిపోతుంది, మళ్ళీ వాడు ఫ్రెష్గా కూడా ఉంటాడని. అంటే పిల్లలు మార్నింగ్ లేవగానే కొంచెం పిచ్చిగా ఎట్లనో ఉంటారు కదా, అందుకని చెప్పేసి నేను నీట్గా ఉన్నా లేకపోయినా, నా ఇల్లు నీట్గా ఉన్నా లేకపోయినా, నా పిల్లలు మాత్రం నీట్గా ఉండాలి. అది మాత్రం నేను బాగా పాటిస్తా కూడా. ఎందుకంటే పిల్లలు బయట ఆడుతూ ఉంటారు, వాళ్ళు ఇల్లు ఎత్తుకుంటూ ఉంటారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఫ్రెష్గా ఉంటేనే ఎవరైనా దగ్గరికి తీసుకుంటారు, అండ్ మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఎప్పుడైనా సరే వాళ్ళ పని అయితే ఫినిష్ చేసేస్తా. ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే వంట చేయడము అండ్ అట్లనే వాళ్ళ పని చేయడము, ఇవి రెండు అయితే ఫినిష్ చేసుకుంటా. అప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంక ఇంట్లో పని ఇవ్వంటారా ఎప్పుడు చేసుకునేవి కాబట్టి అంత పెద్ద బాధ ఏమి ఉండదు అన్నమాట. ఇంకా నేను
నేనైతే టిఫిన్ ఫాస్ట్గా చేసిన, వాళ్ళైతే ఇంకా తినే ప్రాసెస్లోనే ఉన్నారు. ఈ లోపు లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన. అంటే ఆల్రెడీ స్టవ్ పైన అన్నం ఉడుకుతుంది కదా అని అనుకోకండి, ఆల్రెడీ గంజి వంపేసి మళ్ళీ కొంచెం ఉమ్మగిల్లడానికి పెట్టిన అన్నమాట. ఈలోపు పులిహోరకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. నిమ్మకాయలు అయితే ఎండిపోయి కొంచెం గట్టిగానే, కానీ లోపల మంచిగానే ఉన్నాయి. అందుకని చెప్పేసి చేసేసిన. మంచిగా ఉన్నప్పుడు ఏదైనా సరే వేస్ట్ చేయడం ఎందుకు, తినేసి అయిపోతుంది. ఇదనే కాదు, ఏదైనా ఫుడ్ అనే కాదు, ఏదైనా వస్తువులైనా ఏవైనా కూడా మొత్తం ఖరాబ్ అయినాక పడేయడమే బెటర్ అని నా ఫీలింగు. సో నేనైతే నార్మల్గా ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నట్టే ప్రిపేర్ చేసుకున్నా. ఆల్రెడీ నేను లెమన్ రైస్ ఎలా చేసుకుంటానో షార్ట్ కూడా పెట్టినా కదా, ఇంకా అందుకని మీకు ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేను. ఇంకా పులిహోర కూడా మొత్తం కలిపేసిన తర్వాత బాక్స్లో అయితే పెట్టాను ఆమె కోసం అని చెప్పేసి. అంతకుముందు డిమార్ట్కి పోయినప్పుడు బాక్స్ తీసుకున్నా కదా, చూపించానుగా మీకు నెల సరుకులు అని వీడియోలో. ఇంకా ఆ బాక్స్ అనమాట. కింద బాక్స్ ఖాళీగానే ఉంచేసి మిడిల్ బాక్స్లో రైస్ పెట్టి, ఇంకా పైన బాక్స్లో అయితే స్నాక్స్ కింద బిస్కెట్లు పెట్టిన. బిస్కెట్లు చాలా తెచ్చినగా అందుకని పెట్టిన. ఇప్పుడైతే కొంచెం వీడియో తీసి కూడా చాలా డేస్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అవుతుంది. మా పాప 1 మంత్ నుంచి స్కూల్కి పోతూనే ఉంది. కానీ ఆ వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి నాకు ఇప్పటికి కుదిరిందన్నమాట. ఇంకా ఆ బిస్కెట్స్ ఉంటే స్నాక్స్ అయితే పెట్టినాయి. ఇప్పుడైతే ఆమెకి బ్రెడ్ జాము, లేకపోతే బ్రెడ్ నెయ్యిలో కాల్చి ఇవ్వడం, లేకపోతే మకానా నెయ్యిలో ఫ్రై చేసి ఇవ్వడం, ఫ్రూట్స్ పెట్టడం, ఇట్లా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే బిస్కెట్స్ మైదా కదా, ఎక్కువ పెట్టడం కూడా హెల్త్కి మంచిది కాదని చెప్పి. ఇంక ఈ లోపు నేను బాక్స్ కట్టేలోపు ఆమె అయితే తినేసింది టిఫిను. ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. ఇక జుట్టు వేసి కొంచెం బొట్టు పెట్టేసి, అంతకుముందే స్నానం చేసి రాగానే పౌడర్ అవంతా వేసి డ్రెస్ వేసిన. ఇంకా ఆ డ్రెస్ వేసేది అట్లా వీడియో తీయొద్దు కాబట్టి నేను అలా చేశాను అనమాట. ఇంకా బొట్టు అయితే పెట్టేసిన. చాలా డేస్ తర్వాత స్కూల్కి వెళ్తుందిగా, ఆ స్కూల్ డ్రెస్ వేసుకొని రెడీ చేస్తే కొంచెం ముద్దుగా అనిపించింది. నేను పిల్లల్ని అంత ముద్దు చేయను, అలాగని మరీ వదిలేను. కోపం వచ్చినప్పుడు వాళ్ళు చేసే పనులను బట్టి కొడతాను, అంతే ప్రేమగా దగ్గర తీసుకుంటా. ఎప్పుడు దగ్గరికే తీసుకుంటా అని కూడా ఏం లేదన్నమాట. తల్లి అంటేనే అంత, తల్లి ప్రేమ అంటేనే అంత. పిల్లల్ని దగ్గరికి తీసుకోవాలి, ప్లస్ వాళ్ళు అల్లరి చేస్తే బెదిరించాలి, వాళ్ళని అన్ని విధాలుగా చూసుకోవాలి. కొంతమంది ఎలా తయారవుతున్నారంటే బయట ఇంకా మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అలాంటి వాళ్ళ గురించి. సో అది నేను మీషోలో కొన్న స్టాండ్ ప్లేట్స్ పెట్టడానికి. అంటే అంతకుముందు ఏదో ఒక వీడియోలో చెప్పాను కదా, స్టాండ్ తీసుకున్నాను చూపిస్తానని చెప్పేసి. ఇంకా స్టవ్ పైన కూడా పాలు ఇరిగిపోయి ఉండే కదా, అవి మొత్తం పోసేసి 1 లీటర్ పాలండి. నాకైతే ఎంత బాధ అనిపించిందో అసలు. ఇంకా అవి పోసి స్టవ్ పైన పెట్టి ఆమెనైతే, మా పాపనైతే వ్యాన్ ఎక్కించిన. ఇంటి ముందుకే వస్తుంది వ్యాను. ఇంకా ఆమెను వ్యాన్ ఎక్కించిన తర్వాత ఇంకా నేను వచ్చేస్తుంటే మా వాడు అక్కడే కూర్చొని ఆడుకుంటుండు. అంటే ఆల్మోస్ట్ 1.5 మంత్ 2 మంత్స్ ఇద్దరు కలిసి ఆడుకొని మంచిగా కొట్టుకొని తిట్టుకొని ఇవన్నీ చేస్తూ వాళ్ళ సంతోషం వాళ్ళకే అన్నమాట. ఇంకా ఆమె వెళ్ళిపోగానే వాడైతే పాపం దిగాలుగా కూర్చున్నాడు. ఇంకా నేనైతే ఇక ఏముంది, మళ్ళీ ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసిన. ఇంకా ఇల్లు అయితే ఎక్కడిదక్కడ సదురుకొని మంచిగా ఊడ్చేసుకొని తూడ్చేసుకున్నా. ఇంకా వాడు ఊరికి అటు ఇటు తిరుగుతున్నాడని పిలిచి బిస్కెట్స్ ఇచ్చిన. ఇంకా లాస్ట్లో బిస్కెట్లు పొరం అయ్యి ఉంటాయిగా, అవైతే నేనైతే తినేసాను అన్నమాట. అట్లా చేస్తూ ఉంటా. అలాగే ఏదైనా ఇచ్చినప్పుడు లటుక్కున నేను నోట్లో వేసుకోవడం, తినడం అట్లాంటివి చేస్తూ ఉంటా. ఇంకుండే ఆ స్టవ్ పైన పన్నీర్ మరుగుతూనే ఉంది. కొంచెం మరిగిన తర్వాత తీద్దామని చెప్పి పన్నీర్ ప్రిపేర్ చేద్దామని ఇరిగిన పాలతో నేనైతే చేస్తున్నా. ఇంకా తూడ్చేసిన తర్వాత ఆ పన్నీర్ పని కూడా పట్టేసిన. పోనీలే, పాలు ఇరిగిపోయిన పన్నీర్ అయింది. కానీ అన్ని పాలకి గింతంత పన్నీర్ అయింది. అబ్బా అనిపించింది అన్నమాట నాకైతే అసలు. ఇంకా మా వాడైతే మంచిగా తిన్నాడు, బొర్లుతుండు, ఆడుతుండు. ఇంకా పొద్దున్న దాకా ఆడి మొహం నేను, నా మొహం వాడు, ఇవన్నీ చేయాలన్నమాట. ఇంకా టీవీ టేబుల్ కింద బట్టలు ఉన్నాయిగా, అవైతే కబోర్డ్లు బీరువా ఇట్లా చదువుకుందామని అట్లనే ఉంచిన. ఇంక తూడ్చి గిన్నెలు ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటి పని పడదామని అయితే చేస్తున్నా అన్నమాట. నేను అట్లనే కొన్ని వీడియోస్ చేసుకోవాలని అనుకున్న అప్పటికి, ఆ రోజుకి చెప్పానుగా వీడియో చాలా డేస్ అయింది. అవి కొంచెం బాగా మరిగిన తర్వాత ఇంకా నేనైతే స్టెయిన్ చేసుకున్నా. ఆ పాలని, ఇరిగిపోయిన పాలని ఒక గుడ్డలో చుట్టుకొని గట్టిగా పిండేసుకొని దాని మీద అయితే బరువు పెట్టుకొని ఒక గంటన్నర బయట చిన్న పని ఉంటే చేసుకొని వచ్చి గంటన్నర వరకు అట్లనే ఉంచి తర్వాత తీస్తే అబ్బా పన్నీర్ అయితే నిజంగా సూపర్ వచ్చింది. ఆల్రెడీ పన్నీర్ కర్రీ నేను వీడియో పోస్ట్ చేశాను కదా, అది ఇదే పన్నీర్ అన్నమాట. ఇంట్లో చేసిన పన్నీరే. ఆల్రెడీ అది పోస్ట్ చేసిన, బయట నుంచి పన్నీర్ తెచ్చి చాలా చేసుకున్న, కుకింగ్ కూడా చాలా చేసుకున్న. ఆయన వీడియో మాత్రం పెట్టడం ఇంత లేట్ అయిపోయింది. అంటే టైం దొరికితే పెడుతుండే, అండ్ మధ్యలో మేము టూర్కి వెళ్ళడము, షాపింగ్ ఇవన్నీ ఉండే కదా, ఇవన్నీ పోస్ట్ చేసిన. తర్వాత చేద్దాంలే అని చెప్పేసి. చూసారుగా పన్నీర్ అయితే ఎంత బాగా అయిందో, మంచిగా అనిపించింది. పాలు ఇరిగినందుకు వేస్ట్ చేయకుండా అట్లా అన్నమాట.
మొన్న కూడా అంటే ఒక 2 డేస్ బ్యాక్ కూడా పాలు ఇరిగిపోతే ఇంకా నేనైతే కలాకండ్ స్వీట్ చేసుకున్నా. ఊరికే పన్నీర్ చేసుకొని ఏం తింటాం, అలా అని ఇరిగిన పాలు పడేయలేము. హౌస్ వైఫ్స్కి ఉండే అలవాటే కదా, ఏదైనా చూస్తే అబ్బా దీది ఏమైనా ఖరాబ్ అయితే అయ్యో దేవుడా ఇంత ఖరాబ్ అయిపోయిందా అని ఫీల్ అయిపోతాం అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో పన్నీర్ అయితే, మంచిగా అనిపించింది. సాటిస్ఫై అయినా, పాలు ఇరిగినా కూడా సరే మంచి పన్నీర్ వచ్చింది కదా అని సాటిస్ఫై అయినా అన్నమాట నేనైతే. ఇంకా గిన్నెలు కూడా మొత్తం తోమేసుకున్నా, ఇంకా బట్టలు ఈ కబోర్డ్లు అవన్నీ ఇంకా తర్వాత చేసుకుందాంలే మా వాడిని పడుకోబెట్టి అని గిన్నెలు తోమి ఈలోపు మా ఇంటి పక్కన ఒక అక్క వస్తే ఆమెతో మాట్లాడుకుంటే ఇంకా ఇక వాడైతే నిద్రకు వచ్చేసిండు. మా బాబు చూసిరు కదా నిద్రకు వచ్చేసిండు అని చెప్పేసి వాడిని అయితే పడుకోబెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చిన, ఇంకా మళ్ళీ తీసేసిన అనమాట. ఇంకా అన్నీ సదురుకొని ఇవన్నీ పడుకోబెట్టి కొన్ని వీడియోస్ అయితే చేసుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంకా డే ఎలా అవుతుందో చూడాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి, వెనకాల బట్టలు పిండాలి, అంటే మార్నింగ్ కూడా ఉంటాయి కదా కొన్ని బట్టలు, అవి కూడా పిండాలి, అన్నీ చేయాలన్నమాట. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. నా రొటీన్ అయితే ఇట్లుంటుంది స్కూల్ ఉన్నప్పుడు. ఇంకా మావాడిని కూడా జాయిన్ చేయాలనుకుంటున్నా, కానీ ఇయర్ ఏమవుతుందో చూడాలి. మా హస్బెండ్ వద్దంటుండు, నేనేమో చేద్దామంటున్నా. ఇంకా చూద్దాం, వాడి రాతలో రాసింటే వాడైతే స్కూల్కి వెళ్తాడు. వాడిని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కూడా కంపల్సరీ వీడియో తీసి మీకైతే చెప్తాను, పెడతాను కూడా వీడియో. ఏదున్నా మీకు షేర్ చేసుకోవాల్సిందే. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఈసారి లాంగ్ వీడియో కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే స్కిప్ చేయకుండా కొంచెం నా కోసం వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.